మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. బర్డ్ ఫ్లూ గురించి గత 4-5 రోజులుగా మనం ఎన్నో వార్తలు వింటున్నాం. అవి ఎంతవరకు నిజమనేది జంగారెడ్డిగూడెం ఏరియా వెటనరీ డాక్టర్ గారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ పిఎన్వి శేఖర్ దొర. నేను ఈ ప్రాంతీయ పశు వైద్యశాలలో సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను. అంటే నా వృత్తి ఏంటంటే పశు వైద్యంతో పాటు నాకున్న 2 మండలాల పరిధి కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఉన్నటువంటి కార్యాలయాలన్నిటికీ కూడాను అడ్మినిస్ట్రేటివ్‌గా ఆఫీసర్‌గా కూడాను పనిచేస్తున్నాను. డాక్టర్ గారు, బర్డ్ ఫ్లూ అంటే ఏంటి సార్? బర్డ్ ఫ్లూ అంటే దీన్ని కామన్ వర్డ్‌గా బర్డ్ ఫ్లూ అంటారు. దీన్ని యాక్చువల్‌గా వైరల్ ఇన్ఫెక్షన్, ఇది వైరల్ డిసీజు. దీనిని ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాగా ఇంగ్లీష్‌లో వ్యవహరిస్తారండి. ఇది ఎక్కువగా శీతాకాలంలో వస్తుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల వస్తే చాలా సివియర్‌గా వస్తుంది. బర్డ్స్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల, అంటే ఊపిరి తీసుకోలేకపోవడం వల్ల, ఈ ఊపిరితిత్తులకి ఆ ఇన్ఫెక్షన్ సోకడం వల్ల బర్డ్స్ ఎక్కువగా చనిపోతూ ఉంటాయండి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. అంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ కాంప్లెక్స్ వస్తుందనమాట. సిండ్రోమ్ అంటారనమాట. ఈ వైరస్‌తో పాటు మిగతా కారకాలు కూడా తయారవ్వడం వల్ల ఈ బర్డ్స్‌కి ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే ఊపిరితిత్తుల నుండి ఇక్కడికి ముక్కు వరకు ఉండే నాళాలు బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి చనిపోతాయి. ప్లస్ కళ్ళు రెడ్‌గా తయారవుతాయి. తర్వాత బర్డ్ యొక్క వాటిల్స్, అంటే కూంబు వాటిల్స్ అంటారు కదా! కూంబ్ అంటే పైన తల మీద ఉండే కొప్పు, తర్వాత కిందన తల కిందన వేలాడేటువంటి దీన్ని వాటిల్స్ అంటారు. ప్లస్ కళ్ళు, ఇవన్నీను బాగా వాచిపోతాయండి. వాచిపోయి బర్డ్ చనిపోవడం జరుగుతుంది. ఏ రకమైన పక్షుల్లో ఎక్కువగా వస్తుంటదండి ఈ బర్డ్ ఫ్లూ? మనకు సాధారణంగా దేశీ కోళ్ళనే కాదు, కమర్షియల్ పౌల్ట్రీ అంటే బ్రాయిలర్స్, లేయర్స్ ఉన్నాయి కదండీ ఫార్మ్స్‌లో. ఫార్మ్స్‌లో ఇవేంటంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటది ఈ బాగా ఫార్మ్స్‌లో. సో, దానివల్ల ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా వస్తుంది. ఇది మనకి వేరే ప్లేస్ నుండి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, ఈ పక్షులు, కొంగలు గానీ, లేకపోతే కాకులు గానీ, ఇటువంటి వాటి నుండి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. లేదా ఆహ్, మన ఆహారం, వాటికి పెట్టే ఆహారం, ఈ కోళ్ళ దాణా వల్ల గానీ, ఇలాగా ఏరోజోల్ ఇన్ఫెక్షన్ వల్ల గానీ కూడాను ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. చికెన్ షాపు యజమానులు గాని, లేకపోతే కోళ్ల ఫారం యజమానులు గాని, ఇవి రాకుండా ఆ కోళ్ళకి రాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి. అంటే కోళ్ల ఫారాల యజమానులంటే కమర్షియల్ పౌల్ట్రీలోకొస్తాయండి. బ్రాయిలర్స్ కానీ, లేయర్స్ కానీ ఏంటంటే, వాళ్ళు 1000 నుండి లక్షలు మెయింటైన్ చేస్తా ఉంటారు బర్డ్స్. వాళ్ళేంటంటే ముందుగానే దీనికి సంబంధించిన శానిటైజర్స్ వాడుకోవాలి రాకుండాను. తర్వాతేంటంటే వ్యాక్సిన్ కూడా ఉన్నట్లయితే వ్యాక్సిన్ వాడుకోవాల్సొస్తుంది ముందుగానే. రాకుండా చేసుకోవచ్చు. తర్వాత శానిటైజర్స్ ఉపయోగించాలి. డ్రింకింగ్ వాటర్‌లోనే గానీ ఆహ్, ఆహ్, ఉపయోగించాలి. ప్లస్ మనుషులు ఓహ్, ఫార్మ్స్‌లోకెళ్ళేటప్పుడు వాటర్ బాత్స్ ఉంటాయండి. ఫుడ్ బాతులుంటాయన్నమాట. ఫుడ్ బాతుల్లోంచి నడుచుకొని ఎళ్ళాలన్నమాట. ఈ మన నుండి బర్డ్స్ రాకుండా ఉండాలంటే. ఫుడ్ బాత్స్ అని కిందన ఆహ్, ఫి ఫినైల్ వేసి, వాటర్‌లో ఫినైల్ ఏసి కిందన మడుగులా చేస్తారు. అందులోంచి ఎవరైనా సరే నడిచి వెళ్ళాలి. లేదా కమర్షియల్ పౌల్ట్రీల్లో ఏంటంటే లారీలు వస్తూ ఉంటాయి. లారీల కోసం ఆళ్ళు ప్రత్యేకంగాను కిందన ఈ వాటర్ ప్లస్ ఫినైల్ లిక్విడ్ శానిటైజర్స్ కలిపేసేసి అక్కడ వదిలేస్తారనమాట. దాంట్లోంచి నడిచెళ్ళాలి. వెహికల్స్ దాంట్లోంచి వెళ్ళాలండి. తద్వారా ఈ బయట ఇన్ఫెక్షన్ లోపలకి వెళ్ళకుండాను చూస్తారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ కోళ్ళ నుంచి మనుషులకొచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ప్రెజెంట్ కండిషన్‌లో అసలు 100% లేనే లేదండి మనకి. మన ఇండియన్ కండిషన్స్‌కైతే అసలు లేనే లేదు. అటువంటిది ఏమీ లేదండి. ఇప్పుడు ఏదో ఫేక్ న్యూస్ కూడా నడుస్తుంది. అది గూడా ఏమి లేదండి. అది గూడా కన్ఫర్మ్ చేశారు గూడానండి. అటువంటిది ఇన్ఫెక్షన్ రాదు. చాలా రేర్ కండిషన్స్‌లో వస్తదండి అది. మన ఇండియన్ కండిషన్స్‌లోనైతే ఇప్పటివరకు అలాంటి కేస్ గానీ ఏమీ లేదండి. మన బర్డ్స్ నుండి మనుషులకి ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వచ్చినట్టు. సింప్టమ్స్ మనుషుల్లోనైతే బాగా కళ్ళు రెడ్‌గా తయారవుతాయండి. తర్వాత మనిషిలో గూడాను ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్ట్ అవుతాయండి. రాకుండా ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమంటారు? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, మనం మాస్క్ ధరించాలండి. అందరికీ తెలిసిందే కామన్‌గాను.
అలాగే మన శానిటైజర్స్ ఉపయోగించి మన చేతులు శుభ్రంగా ఉండడం, ఇవన్నీ పాటిస్తే అవి రాకుండా ఉంటదండి. బర్డ్స్‌లోనైతే బర్డ్స్ బతకవండి. నేను చనిపోతూ ఉంటాయి. అందుట్లో 100% చనిపోతాయండి. అందుకే ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చిందన్నారు గాబట్టి అక్కడ రెడ్ జోన్‌గా 1 కిలోమీటర్ రేడియస్‌లో రెడ్ జోన్‌గా ప్రకటించారు. ఆ 1 కిలోమీటర్ రేడియస్‌లో ఉన్న బర్డ్స్ అన్నిటిని చంపేయడం జరుగుతుందండి. ఉన్నాయి సరే. ఇప్పుడు కల్లింగ్ మొదలెడుతున్నారని మా జాయింట్ డైరెక్టర్ గారు చెప్పారు. 10 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉన్నవి ఇన్ఫెక్ట్ అయ్యుంటే వాటికి ట్రీట్మెంట్ గాదు. ఇన్ఫెక్ట్ అయినియి అంటే మళ్ళీ వాటిని చేయడమేనండి. అంటే తీసేయడమే బర్డ్స్‌ని. డాక్టర్ గారు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో, ఈ కండిషన్స్‌లో మనం చికెన్ తినటం ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? ఇప్పుడు మనకైతే ఇక్కడ అవుట్ బ్రేక్ అనేది ఏమీ లేదండి. ఈ బర్డ్ ఫ్లూ వచ్చి లేదా ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వచ్చి సింప్టమ్స్ కూడా ఏమీ లేవు. కాబట్టి మనం కోడి మాంసాన్ని ఈజీగా తినొచ్చు. తర్వాత గుడ్లు గూడాను శుభ్రంగా ఉడకబెట్టి, కోడి మాంసాన్ని శుభ్రంగా వండి తినడంలో ఇబ్బందేమీ లేదండి. అలాగే మీరు అంటే డౌట్ పడుతూ ఉంటే గనకన చక్కగా చేతులు అవిను శుభ్రం చేసుకొని, తర్వాత మాస్క్ ఏసుకొని, ఇవన్నీ చేసుకుంటే మనకి సోకకుండానే ఉంటది. థాంక్ యూ అండి సుమన్ టీవీ వారికి. మా హాస్పిటల్‌కొచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు నమస్కారాలు. చూసారు కదండి, డాక్టర్ గారు మరి చెప్పిన విషయాల గురించి మనం విన్నాం కదా. దీన్ని బట్టి మనం ఏమీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం మన బాధ్యత.